హాయ్ ఎవ్రీవన్. మనందరికీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో షాపింగ్ చేయటం అంటే చాలా మజా కదా అండి. ఒక్కోసారి మనం ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టినామనుకోండి, వాటిలో కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయి కదా. సో అటువంటి ప్రొడక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి. అంటే మేబీ ల్యాప్టాప్ కానివ్వండి, లేదా ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో డ్యామేజ్ ఉంటుందో, లేకపోతే అవి వర్క్ అవ్వకపోవటమో, సో ఇటువంటి డిఫాల్ట్ కోడ్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవుతాం కదా. ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్స్ కొంతమంది ఫేస్ చేస్తున్నారన్నమాట. కాకపోతే ఫేస్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఫ్రాడ్కి బలయ్యారు ఏంటి అనేది ఈరోజు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ప్రొడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ డ్యామేజ్ని భరించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రొడక్ట్ వల్ల వీళ్ళకి ఎలా డ్యామేజ్ అయ్యింది, ప్లస్ వీళ్ళ అమౌంట్ కోల్పోవడానికి ఎలా ఆస్కారం ఎక్కువ జరిగింది, వీళ్ళకి ఎలా ఫ్రాడ్కి గురయ్యారు. సో ఈ డీటెయిల్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది అనమాట ఇటువంటి స్కామ్స్ కూడా ఉన్నాయి అనేసి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. యాక్చువల్గా ఏం జరిగింది ఏంటి, అసలు ఈ సినారియోస్ ఏంటి అవనేసి. ఏంటంటే ఒక పర్సన్ ఏం చేసినా అంటే తను ఒక ఆన్లైన్ లైక్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాడు అనమాట. ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఏం ప్రొడక్ట్ అంటే ల్యాప్టాప్ ఆర్డర్ పెట్టినాడు తను. సో ల్యాప్టాప్ ఆర్డర్ పెట్టిన తర్వాత దాంట్లో సమ్ డిఫాల్ట్ ఏదో వచ్చింది. ప్రొడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా యూస్ చేయలేకపోయినాడు దాన్ని. సో దానికి కంప్లైంట్ రైజ్ చేయడానికి శత విధాలుగా ట్రై చేసినాడు, కానీ రెస్పాన్స్ అనేది లేదన్నమాట. సో తను ఏం చేసినా అంటే తన ఫ్రస్ట్రేషన్ ఎలా పోగొట్టుకోవాలో తెలియక తన ఫ్రస్ట్రేషన్ పోగొట్టుకోవడం కోసము ఇలాగ మనము ఇంతకుముందు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఎక్స్ అయింది కదా అది. సో ఆ ఎక్స్ పోస్ట్ చేశాడు అనమాట. తన ఫ్రస్ట్రేషన్ మొత్తం ఈ ప్రొడక్ట్ తీసుకున్నాను, ఇదిగో ఇలా అయింది, ఇక్కడ తీసుకున్నాను, ఇది డ్యామేజ్ అని చెప్పేసి మొత్తం ఎక్స్లో పోస్ట్ చేశాడు అనమాట. సో పోస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే తనకి కాల్ వచ్చింది. కాల్ వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ చేస్తున్నాము, ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ సర్వీస్ అని చెప్పేసి. ఈవెన్ ట్యాక్స్ కూడా ఉంటాయి కదా, ఆ ట్యాక్స్ కూడా ప్రాపర్గా అంటే జెన్యూన్ ట్యాక్స్ లాగా పెట్టున్నారన్నమాట. అంటే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ సర్వీస్ అన్నట్టుగా జెన్యూన్ ట్యాక్స్ లాగా పెట్టున్నారన్నమాట. వాళ్ళు కాల్ చేసినట్టు మాట్లాడారు. సో తను ఏం చేసినా అంటే ఓకే ఫ్లిప్కార్ట్ అంటున్నారు కదా, మేబీ నా ప్రొడక్ట్ ఇష్యూ ఉంది కదా అని చెప్పేసి తనతో వాళ్ళతో రెస్పాన్స్ చేయడమాట. సో రెస్పాండ్ అయిన తర్వాత ఏమవుతుందంటే తను వాళ్ళతో రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, సార్ మీరు జస్ట్ వాట్సాప్ కాల్ చేయండి సార్, వాట్సాప్లో కనెక్ట్ అవుదామని చెప్పేసి తనతో వాట్సాప్లో కాల్ చేయించి వాట్సాప్లో కనెక్ట్ అయ్యారండి. సో కనెక్ట్ అయినప్పుడు ఏం చేశారంటే ఈ మధ్య మీ అందరికీ తెలుసో లేదు తెలియదు నాకు, వాట్సాప్లో కూడా స్క్రీన్ షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో తను ఏం చేస్తున్నారు, మీరు ఇలా ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, డౌన్లోడ్ చేయాలని చెప్పేసి మీకు ఇంకో ఫీచర్ కూడా ఉందండి ఫ్లిప్కార్ట్లో, లైక్ ఇమేజ్ సెర్చ్ అనేసి. అంటే మనకి ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే ఆ ఇమేజ్ సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఆ క్యామ్ ముందు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ని చూపిస్తే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్ని పిక్ చేసుకునేసి అది మొత్తం సెర్చ్ చేసి దాని రిలేటెడ్ సంబంధించిన ఏమైతే ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మొత్తం డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇటువంటి ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉందన్నమాట, స్పెషల్ ఫీచర్ కూడా ఉందన్నమాట. సో తను ఏం చేసినా అంటే ఓకే వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ప్రాపర్ ఏమో అని చెప్పేసి వీళ్ళు ఆ ఇమేజ్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు ఏమైతే డెబిట్ కార్డ్ యూస్ చేస్తున్నారో ఆ డెబిట్ కార్డ్కి రీఫండ్ కోసం మీరు ఆ క్యామ్ ముందు ప్లేస్ చేయాలి సార్ అని చెప్పేసి చెప్పారంట. సో తను ఆల్రెడీ ఏం చేస్తున్నాడు, వాట్సాప్లో స్క్రీన్ షేర్ చేస్తూనే ప్లస్ సర్చ్ ఇమేజ్లో పెట్టున్నాడు డెబిట్ కార్డ్ని. సో డెబిట్ కార్డ్ని పెట్టగానే తనకి ఒక 90,000కి డెబిట్ అమౌంట్కి ఓటీపీ వచ్చింది అనమాట. సో ఓటీపీ వచ్చినప్పుడు తను స్మార్ట్గా రియాక్ట్ ఏం చేసినా అంటే తను స్క్రీన్ షేర్ చేస్తున్నాడు కదా. సో తన డౌట్ వచ్చి ఓటీపీ రాగానే ఎమ్మంటే దాన్ని డిలీట్ చేసినాడు అనమాట. అంటే అవతల వాళ్ళు చూసేలోపు స్కామర్స్ తన ఫోన్లో ఉన్న వీడు ఓటీపీని చూసేలోపు డిలీట్ చేసేసినాడు. ఎందుకంటే 90,000కి ఏదో స్వైప్ చేసినట్టుగా వచ్చిందనమాట తనకి మెసేజ్. సో అప్పుడు తనకు అర్థమైందనమాట, ఓకే వీళ్ళు ఎవరో ఫ్రాడ్ చేయడానికి నన్ను ట్రై చేస్తున్నారని చెప్పేసి. సో ఇమీడియట్గా తను ఏం చేసినా అంటే ఓటీపీ డిలీట్ చేశాడు కాబట్టి సేవ్ అయిపోయినాడు. సో తనకి అలా తెలిసింది కాబట్టి తను సేవ్ అయిపోయినాడు అనమాట. ఎందుకంటే తను వీడియో షేరింగ్లో ఉంది తన ఫోను. సో తను అవతల వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి కొంచెం స్పృహలో ఉన్నాడు కాబట్టి బై ఛాన్స్ ఎలాగో తను అమౌంట్ సేవ్ చేసుకోగలిగాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సేమ్ ఇలాంటి సినారీ అనమాట.
సేమ్ కంపెనీ కూడా ఫ్లిప్కార్ట్ అనమాట. తను ఎవరో సన్ గ్లాస్ ఏవో ఆర్డర్ పెట్టినాడంట. సో ఆర్డర్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే తను ఆర్డర్ పెట్టిన తర్వాత సేమ్ ఇలాగ డిఫాల్ట్ ఏదో వచ్చేస్తే మళ్ళీ తను కూడా ఎక్స్ట్రా పోస్ట్ చేసాడు అనమాట. పోస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయ్యారంట వాళ్ళు ఫ్రాడ్స్టర్స్. ఎంత యాక్టివ్ గా అసలు ఎలా స్కామ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి చూడండి. ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయ్యేసి వాళ్ళు ఎమ్మన్నే తనకు చెప్పారంట, సార్ వాట్సాప్ లో కనెక్ట్ అవ్వండి, వాట్సాప్ లో కనెక్ట్ అయిన తర్వాత మీరు యాప్ షేర్ చేసుకోవాలా అని చెప్పేసి. సో సేమ్ ప్రొసీజర్ తనకి స్టార్ట్ చేసినారు. తన దగ్గర ఒక టోటల్ 20,000 ఏమో అమౌంట్ కొట్టేసినారు అనమాట. సో తను కొంచెం డల్ అవడం వల్ల దాన్ని రిలైజ్ చేయలేకపోయినాడు. ఓటీపీ ఎమ్మనే చూసేసి వాళ్ళు 20,000 ఏమో కట్ చేసినారు. సో కొట్టేసిన తర్వాత మనం ఎన్నిసార్లు కాల్ చేసినా ఇంకా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఆటోమేటిక్గా అమౌంట్ అయితే లాస్ అయిపోయినారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫ్రాడ్స్టర్స్ మన నుంచి అమౌంట్ కొట్టడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తారండి. ఒకటని కాదు, రెండని కాదు, ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు. సో మనము కొంచెం జాగరూకతతో ఉండకపోతే మన దగ్గర నుంచి అమౌంట్ కొట్టేయడం అనేది చాలా ఈజీ అనమాట వాళ్ళకి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. మన మొబైల్లో కానివ్వండి ఎన్నో టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఎన్నో ఫీచర్స్ వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. సో మనం కొంచెం జాగ్రత్తగా అన్ని అర్థం చేసుకునేసి మనం కూడా జాగ్రత్తగా ఉంటేనే మన అమౌంట్ లూజ్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతకీ ఈ వాట్సాప్ షేరింగ్ అనేది మీకు అందరికీ తెలుసా? అసలు ఎలా చేస్తారో తెలుసా? అది కూడా చెప్తాను చూడండి. వాట్సాప్ షేరింగ్ అనేది రీసెంట్ గా అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో రిలీజ్ చేసిన ఆఫర్ అన్నమాట. ఇది లైక్ ఎక్స్ట్రా ఫీచర్ అన్నమాట వాట్సాప్ కి. సో ఇది ఎలా ఉంటుందంటే మనము గూగుల్ మీట్ కానివ్వండి, జూమ్ కానివ్వండి చూసింటాం కదా. సో గూగుల్ మీట్, జూమ్ లో ఎట్లా ఉంటుందంటే మనము వేరే వాళ్ళ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మన స్క్రీన్ కూడా షేర్ చేయొచ్చు అన్నమాట. సో మన స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే A to Z మొత్తం అవతల వాళ్ళు కూడా చూస్తారు. అండ్ వాళ్ళకి యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. మనం ఓటీపీ చెప్పినామంటే వాళ్ళకి యాక్సెస్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది అన్నమాట ఆ ఫీచర్స్ అనేవి. సో ఆ ఫీచర్స్ ని ఏం చేసినారంటే వాట్సాప్ లో కూడా ఇన్బిల్ట్ చేసినారు రీసెంట్ గా. సో ఇది మాక్సిమం ఒక 6 months 7 months మాత్రమే అవుతుంది ఫీచర్ వచ్చి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాట్సాప్ లో మనం అవతల వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎనేబుల్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట, స్క్రీన్ షేరింగ్ అనేసి. సో ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ లాగా, వార్నింగ్ లాగా ఇస్తుంది. సో మన స్క్రీన్ షేర్ అవుతుంది, ఇవన్నీ కనపడితే వాళ్ళకి అన్నట్టుగా ఒక మన నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ఏంటంటే జస్ట్ నోటిఫికేషన్స్ మనం ఎప్పుడు పట్టించుకోం కదా, జస్ట్ క్లిక్ చేసి ఓకే చేస్తాము. కానీ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి మనం. సో ఇది ఎప్పుడైతే స్క్రీన్ షేరింగ్ అనేది వస్తుందో ఆటోమేటిక్ గా మన ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళు చూడగలుగుతారు, యాక్సెస్ చేయగలుగుతారు మనం యాక్సెస్ ఇస్తే. ఓకే అండి. సో ఈ ఫీచర్ అనేది చాలా బెస్ట్ ఫీచరు. కాకపోతే ఎవరితో యూస్ చేస్తున్నాము, ఎవరి కోసం యూస్ చేస్తున్నాము అనేది మనం చూసి జాగ్రత్తగా వాడుకుంటేనే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్ళేసి ఇటువంటి మన యాక్సెస్ మొత్తం వాళ్ళకి ఇవ్వటమో లేకపోతే స్క్రీన్ షేర్ చేయడం చేసినామంటే ఆటోమేటిక్గా మన అమౌంట్ అనేది వాళ్ళు కొట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనమాట. చూసారు కదా. సో ఈ ఇన్సిడెంట్ మీకు జస్ట్ ఒక లెసన్ లాగా తెలుసుకోండి. సో దట్ ఏంటంటే మనం అమౌంట్ కోల్పోకుండా ఉండడానికి కొంచెం యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ అందరికీ తెలుస్తుంది ఇటువంటి స్కామ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.